విశాఖ పోలీస్ కమిషనరేట్ ఆవరణలో టెంపుల్ ఆఫ్ లెర్నింగ్ హాల్లో శుక్రవారం క్రైమ్ రికవరీ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి శంఖపత్ర బాగ్జీ మాట్లాడుతూ జూలై నెలలో నగరంలో 101 కేసులు నమోదవగా 64 కేసులు ఛేదించి 66 మంది నేరస్తులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గాజువాక శీలానగర్లోని జరిగిన దొంగతనంలో 72 తులాల బంగారు ఆభరణాలు 9,04,200 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. జూలై నెలకు గాను 83,08,150 రూపాయల విలువైన సొత్తును రికవరీ చేయగలిగామని సిపి తెలిపారు. నగరంలో చోరీకి గురైన ఫోన్లను పట్టుకోవడమే కాకుండా ఇతర రాష్ట్రాలకు తరలించిన ఫోన్లను సైతం సిటీ సెంట్రల్ పోలీస్ స్టేషన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, జూలై నెలకు గాను 37,50,000 విలువ చేసే 250 సెల్ ఫోన్లను రికవరీ చేయగలిగామని సిపి వివరించారు. అందరికీ నమస్కారాలు. పోయిన నెల జూలై 2025 101 కేస్ ప్రాపర్టీ అఫెన్స్ రిపోర్ట్ అయింది. మరి అందులో 64 కేసెస్ డిటెక్ట్ అయినాయి. 66 అఫెండర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ 1,20,28,120 రూపాయలు విలువైన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. అందులో బంగారము కేజీ 263.80 గ్రామ్, వెండి 1,923 గ్రామ్స్ 0.71 గ్రామ్స్, అంటే 1 కేజీ 920 గ్రామ్స్. క్యాష్ 14,32,350 రూపాయలు. మోటార్ సైకిల్స్ 15, కార్స్ 2, ఆటో 1, మొబైల్ ఫోన్స్ 259, ల్యాప్టాప్ 1, వెయింగ్ మెషిన్ ఆఫ్ లోడర్ 1, కాపర్ వేర్ 29 కేజీలు, స్టెయిన్లెస్ స్టీల్ కౌంటర్స్ 2. మనం చూస్తే ప్రతి నెల మనం లాస్ట్ మంత్ కంటే ఎక్కువ చేస్తున్నాం. సో నవంబర్ 2024లో 89 లక్షలు, డిసెంబర్లో 90 లక్షలు, జనవరిలో 92 లక్షలు, ఫిబ్రవరిలో 93 లక్షలు, మార్చిలో 95 లక్షలు, ఏప్రిల్లో 1 కోటి రూపాయలు, మేలో 1 కోటి రూపాయలు మరియు 4 లక్షలు, జూన్లో 1 కోటి రూపాయలు మరియు 6 లక్షలు, అండ్ జూలైలో 1 కోటి రూపాయలు 20 లక్షలు కంటే ఎక్కువ విలువైన వస్తువులు మేము రికవర్ చేస్తాము. ఈ ప్రాపర్టీ రికవరీ చూస్తే హైయెస్ట్ రికవరీ గాజువాకలో మన 27,34,200 రూపాయలు. నెక్స్ట్ ఆడిలోవా 26,08,500 రూపాయలు. సో ఈ 2 పోలీస్ స్టేషన్ చాలా ఎక్కువ అమౌంట్ రికవర్ చేశారని కన్సర్న్ క్రైమ్ ఇన్స్పెక్టర్, ఎస్ఐలు అండ్ క్రైమ్ సిబ్బంది అప్ టు ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్, హోంగార్డ్స్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. ఇప్పుడు మేడం, మన క్రైమ్ డీసీపీ మేడం, కొత్తగా మేడం ఇప్పుడు ఐపీఎస్ కూడా వచ్చింది మేడంకి. సో మేడం ఆధ్వర్యంలో క్రైమ్ వింగ్ ప్రతి నెల బాగా కష్టపడి పనిచేస్తున్నారండి. మొన్ననే శీలానగర్ కేసు కూడా, అంతకుముందు స్టీల్ ప్లాంట్ కేసు కూడా మేడం ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఒకవైపు క్రైమ్ ఛేదించడం, మరోవైపు నేను పబ్లిక్కి మీడియా ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను, సీసీటీవీ చాలా అవసరం. మీ ఇంటి చుట్టూ సీసీటీవీ ఉందా లేదా, పనిచేస్తుందా లేదా రెగ్యులర్గా చెక్ చేయాలి. లేకపోతే పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం మీరు ఖచ్చితంగా సీసీటీవీ పెట్టాలి. లైట్స్ పనిచేస్తుందా లేదా చెక్ చేయాలి. పనిచేయకపోతే జీవీఎంసీకి తెలియజేసి లైట్ పనిచేసేటట్టు చూడాలి. బయటికి వెళ్తే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ LHMS యాప్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేయాలి. మీ ఇంట్లో ఉన్న సీసీటీవీ కనెక్షన్ అప్పుడు పోలీస్ స్టేషన్కి మేము తీసుకొని అక్కడ నుండి మానిటర్ చేసి ఎటువంటి దొంగతనం జరగనీయకుండా చూస్తాం.
అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అయితే ప్రహరీ గోడ సరిగ్గా ఉందా లేదా, దూకి లోపలికి రావడానికి అవకాశం ఉందా లేదా, ప్రహరీ గోడ బయట లైట్ సరిగ్గా ఉందా లేదా, సీసీటీవీ ఉందా లేదా, అండ్ అవసరం అనుకుంటే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ కూడా మీరు ఏర్పాటు చేస్తే పోలీస్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి మీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో దొంగతనం జరగనీయకుండా కూడా హెల్ప్ చేస్తారండి. సో పబ్లిక్ పోలీస్ కోఆపరేషన్ ప్రాపర్టీ అఫెన్స్ అరికట్టడానికి చాలా అవసరం. ప్రజలందరూ భవిష్యత్తులో ఇంకా ఎక్కువ సహకరిస్తారని పోలీస్కి అండ్ ఈ ప్రికాషన్స్ పాటిస్తారని నేను నమ్ముతున్నా, ఆశిస్తున్నా, ప్రార్థిస్తున్నా. థ్యాంక్ యూ.